హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రగర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం నేషనల్ 375 మ్యాగ్నమ్ మనం రివ్యూ చేసాం కదా రైఫిల్ది. ఆ రైఫిల్ పెనిట్రేషన్ టెస్ట్ చేద్దాం ఈ వీడియోలో. ఒకసారి రండి, నేను సెటప్ చూపిస్తాను పెనిట్రేషన్ టెస్ట్కి. ఇది వచ్చి నార్మల్ ఐరన్ ఆయిల్ టిన్. ఇది గిన్నె పెట్టాం. బ్యాక్ సైడ్ ఈ పాలికార్బోనేట్ షీట్స్ ఉంటాయి, చాలా టఫ్గా ఉంటాయి ఇవి. సో ఇవి పెనిట్రేషన్ టెస్ట్కి బ్యాక్ సైడ్ ఏమి వెళ్ళిపోకుండా ఇన్ కేసు ఇందులో నుంచి వెళ్తే బయటకు వచ్చి డ్యామేజ్ అవ్వకుండా పెట్టాను, ఇది ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు మనది ఐరన్ టిన్ మీద టెస్ట్ చేద్దాం. అసలు ఎంత కెపాసిటీ ఉంది, ఎంత పవర్ ఉందో దీనికి చూద్దాం రైఫిల్కి. రండి. ఈ టెస్ట్ కోసం మనం పాయింటర్ హెడ్ని యూజ్ చేస్తాం. జనరల్గా పెనిట్రేషన్ టెస్ట్కి పాయింటర్ హెడ్స్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే అది ఇంపాక్ట్ ఎంత డీప్గా ఉందో తెలుసుకోవడానికి. సో మనం పాయింటర్స్ని మాత్రం యూజ్ చేయాలి దీనికి. టార్గెట్ వచ్చి నా దగ్గర నుంచి 20 feet డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది పెనిట్రేషన్ టెస్ట్ కాబట్టి మనకి ఎయిమింగ్ సరిగ్గా ఉండాల్సిన పని లేదు. జస్ట్ మనం ఆబ్జెక్ట్ని హిట్ చేసేయాలి, ఓకేనా. స్కోప్ కూడా లేదు, ఐరన్ సైడ్స్ చేస్తున్నాను. ఓకే, 1 shot జరుగు. ఇదిగోండి పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ తగ్గింది దీనికి. లోపలికి ఇంకా వెళ్ళొచ్చు, లోపలికి జస్ట్ గంట పడింది. ఇంకొకసారి షూట్ చేద్దాం. ఈ పెల్లెట్స్ గ్రెయిన్ సైజ్ తక్కువ, సో అందుకే అనుకుంటే పెనిట్రేట్ అవ్వట్లేదు. సెకండ్ షాట్ షూట్ చేసాం. ఇది పెనిట్రేట్ అయిపోయింది కంప్లీట్గా. హోల్ పడింది, ఇది బయటికి డెంట్ పడింది ఇక్కడ, బట్ బయటికి రాలేదు ఫుల్గా. డెంట్ ఉంది ఇక్కడ. ఇంకొకసారి షూట్ చేద్దాం. యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ చూసుంటారు మీరు, ఆర్మర్ 375 మ్యాగ్నమ్. అది పెనిట్రేట్ అయ్యి వెళ్ళిపోతుంది యూట్యూబ్లో చూసిన, ఎందుకంటే అవి రస్ట్ పడేసిన టిన్స్ వాడతారు వాళ్ళు. ఇది కొత్త టిన్ ఇది, సో కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ రౌండ్ తర్వాత మనం ఒకసారి 13 గ్రెయిన్కి వెళ్దాం. 13 గ్రెయిన్ థర్డ్ది. ఇది థర్డ్ కూడా లోపలికి వెళ్ళదు. ఇంపాక్ట్ జరిగింది, డెంట్ పడిన తప్ప లోపలికి వెళ్ళదు. ఓకే, ఇప్పటివరకు మనం ఈ పెల్లెట్స్ టెస్ట్ చేసాం. ఇప్పుడు పాయింటర్స్తో యూజువల్గా కాపర్ టిప్ ఉన్న పెల్లెట్స్ ఉంటాయి. పాయింటర్స్కి పక్కన ఫోటో వేస్తాను, అదైతే ఇంకా పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఫ్లాట్ హెడ్స్ చెక్ చేద్దాం. ఫ్లాట్ హెడ్స్ యూజువల్గా ఓన్లీ టార్గెట్ ప్రాక్టీస్ మాత్రం యూజ్ చేస్తారు. తక్కువ ఉంటుంది ఫ్లాట్ హెడ్స్, తెలుసుగా. ఫ్లాట్గా ఉండడం వల్ల హెడ్ అనేది పెనిట్రేషన్ తక్కువ ఉంటుంది. బట్ మనం మామూలుగా జస్ట్ సర్వైవ్ చేసి చూద్దాం అసలు. అంటే పెనిట్రేషన్ టెస్ట్ అనేది పెల్లెట్ ఒక క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది, గన్ ఫోర్స్ బట్టి మాత్రమే కాదు. ఒకసారి చూద్దాం. హోల్ పడింది ఇంపాక్ట్ దగ్గర, ఇటు సైడ్ గంట పడింది జస్ట్. జనరల్గా ఫ్లాట్ హెడ్స్ అనేవి హోల్ పెనిట్రేషన్కి తక్కువ యూజ్ అవుతాయి, బట్ క్వాలిటీ ఎక్కువ వల్ల పెల్లెట్స్ ఏంటంటే సింపుల్గా మనకు పడింది. అంటే మన పాయింటర్స్ పెల్లెట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం తక్కువ క్వాలిటీ. నెక్స్ట్ టైం కాపర్ హెడ్ ఉన్న పాయింటర్ పెల్లెట్స్ తీసుకుందాం. నెక్స్ట్ మనం 10 గ్రెయిన్కి వెళ్దాం. హైపర్ డోమ్. ఈ 10 గ్రెయిన్ కొంచెం పెద్దగా ఉంటుంది పెల్లెట్ అనేది. హైపర్ డోమ్ మోడల్, ఫ్రంట్ వచ్చి డోమ్లా ఉంటుంది. ఇది మేడమే షూట్ చేస్తున్నాను నేను, సో కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది. లోడ్ చేశాను. ఓకే,
ఇది ఫ్లాట్ హెడ్స్, ఇది హైపర్ డోమ్. మ్యాక్సిమం వెళ్ళింది లోపలికి, కొంచెం చిన్న కన్నం కూడా పడింది. ఇది హైపర్ డోమ్, ఇది వచ్చి ఫ్లాట్ హెడ్. చిన్న క్రాక్ కూడా వచ్చింది, బట్ లోపలికి పెనిట్రేట్ డెవలప్ అయింది. వచ్చేసి మనం 13 గ్రెయిన్కి వెళ్దాం హైపర్ డోమ్లో. మన దగ్గర ఉన్నట్లు ఇదే పెద్దది. సైజ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ. ఏంటంటే మనం డిస్టెన్స్లో టార్గెట్ని షూట్ చేయడం కన్నా దగ్గరగా ఉన్న టార్గెట్ని షూట్ చేసాం అనుకోండి, ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. హంటింగ్కి వాటికి బాగా ఎక్కువ యూజ్ అవుద్ది ఈ పెల్లెట్ అనేది. హంటింగ్కి నేను డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ పెల్లెట్. ఎప్పుడు కూడా మీరు మేడ మీద ఇలా షూట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం సపోర్ట్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే పెనిట్రేషన్ అయిపోయింది అనుకోండి వెనకాల వాళ్ళకి తగిలే ప్రమాదం ఉంటుంది. మీరు ఓపెన్ ఫీల్డ్లో అయితే పర్లేదు. కొంచెం పైన షూట్ చేస్తున్నాను. ఓకే, ఇంపాక్ట్ అయింది. ఇది కూడా లోపలికి వెళ్ళలేదు, బట్ చూసారా ఇంపాక్ట్ ఎంత లోపలికి వెళ్ళింది. ఇది సొత్త బాగా లోపల పడింది చూసారా. పెల్లెట్ సైజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే పెనిట్రేషన్ లేకపోయినా పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మ్యాక్సిమం అంటే పాయింటర్స్ బాగా పర్ఫామ్ చేసాయి. ఫ్లాట్ హెడ్ కూడా కన్నం పడింది. ఇంకొకసారి ఫ్లాట్ హెడ్తో ట్రై చేద్దాం. ఎందుకు పడింది తెలియదు, జనరల్గా ఫ్లాట్ హెడ్ కన్నా ఇవే ఎక్కువ పెనిట్రేషన్ అవుతాయి. బట్ చూద్దాం, అసలు ఇంకొకసారి ఫ్లాట్ హెడ్ పెట్టి చెక్ చేద్దాం. సరే కొంచెం కింద షూట్ చేశాను నేను ఫ్లాట్ హెడ్, మళ్ళీ కనబడింది ఫ్లాట్ హెడ్ మళ్ళీ కనబడింది ఎగ్జాక్ట్గా. మనం 4 టైప్స్ పెల్లెట్స్తో షూట్ చేసాం. ఒకటి టర్బో, క్యాలిబర్ తక్కువ, ఇది 7 క్యాలిబర్ ఉంటుంది. బట్ ఇది పాయింటర్. ఇది హెడ్ అనేది కొంచెం పాయింటీగా ఉంటుంది, బట్ ఏంటంటే వెయిట్ తక్కువ ఉండడం ఏంటంటే పెనిట్రేషన్ అవ్వట్లేదు. ఇది ఫ్లాట్ హెడ్స్, ఇది టార్గెట్ ప్రాక్టీస్ యూస్ చేస్తాం కదా, లాస్ట్ వీడియోలో చూపించాను మీకు. ఇది కూడా పర్లేదు, కొంచెం వెయిట్ తక్కువే. బట్ ఏంటంటే ఫ్లాట్ హెడ్ ఈ కంపెనీ క్వాలిటీ కొంచెం చాలా బాగుంది. ఇది స్టార్ చూసుకోండి. ఈ 4 పెల్లెట్స్లో స్టార్ పెల్లెట్ కంపెనీ చాలా బాగుంది. అండ్ అట్ సేమ్ టైం ఈ రైఫిల్ పవర్ కూడా చాలా ఎక్కువ, 1100 to 1200 FPS ఉంటుంది. FPS పవర్ ఉంటుంది. సో ఇది పెనిట్రేషన్ చేయడానికి బాగానే యూస్ అవుతుంది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. మీరు స్కోప్తో అయితే యూస్ చేయొద్దు, బట్ ఐరన్ సైట్స్ అయితే మాత్రం యూస్ చేయొచ్చు. చాలా బాగా యాక్యురసీ ఉంది. నెక్స్ట్ మనం కొన్ని టార్గెట్స్ని షూట్ చేద్దాం, అసలు ఎంత పెనిట్రేషన్ ఉందని. ఇది కాకుండా తీసేసి వేరే దాన్ని పెడదాం, ఓకేనా. మనం ఇప్పుడు ఈ కాపర్ ప్లేట్ ఉంది మా దగ్గర, ఒకటి చిన్న ప్లేట్. దీన్ని షూట్ చేద్దాం, అసలు దీని ఇంపాక్ట్ ఎంతవరకు చూద్దాం, ఓకేనా. రండి. పైన కొంచెం విండ్ కూడా, గాలి కూడా ఎక్కువ ఉంది. సో తగిలింది. కరెక్ట్గా ఇక్కడ తగిలింది, ఎడ్జ్లో తగిలింది. బ్యాక్ సైడ్ రాలేదు, ఎందుకంటే చెప్పాం కదా ఇది పాలికార్బోనేట్ ఫైబర్ ఇది. సో చాలా గట్టిగా ఉంటుంది, స్టీల్ కన్నా గట్టిగా ఉంటుంది. ఇది ఇంపాక్ట్ తీసుకొని పట్టబడుతుంది తప్ప లోపలికి వెళ్దాం. ఎగ్జాక్ట్గా సెంటర్కి ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, మళ్ళీ ఎగ్జాక్ట్గా ఎక్కడ తగిలింది ఫ్రెండ్స్. ఇది ఎంత యాక్యురేట్గా ఒలింపిక్స్లో షూట్ చేస్తే వచ్చేస్తుంది, ఫస్ట్ వచ్చేది ఎంత యాక్యురేట్గా. అంటే ఒకే పాయింట్ 2 సార్లు తాగడం చాలా రేరు. కొంచెం ఏం మారుద్ది సార్, కొంచెం పైకి పెడదాం. యూజువల్గా పక్కన తగిలినా పర్లేదు,
ఎగ్జాక్ట్గా అదే కళ్ళలో గెలిపించారా సినిమాలో చెబుతారు అలాంటివన్నీ. ఇంపాక్ట్ జరిగింది, రండి చూద్దాం. డెంట్ పడింది, బట్ హోల్ అయితే పడలేదు. డెంట్ పడింది చూసారా కవర్ ప్లేట్కి. జనరల్గా పాయింటర్ అనేది పెనిట్రేషన్ బాగా యూజ్ అవుతాయి, బట్ ఈ పాయింటర్స్ ఈ టార్గెట్ ఈ టర్బో కంపెనీ వచ్చి అసలు సరిగ్గా యూజ్ అవ్వట్లేదు. ఈ పాయింటర్స్ అనేవి నేను పర్చేస్ చేయలేదు. ఇక ఎంత పడి ఇచ్చాడు ఇది కాంప్లిమెంటరీగా. సో ఇంక పాయింటర్స్ ఉన్నాయి కానీ కొత్తగా పర్చేస్ చేయలేదు. సో దీని క్వాలిటీ అంత బాగాలేదు అనుకుంటా. బట్ ఈ ఫ్లాట్ హెడ్స్ ఈ 3 కూడా నేను సపరేట్గా పర్చేస్ చేశాను వెబ్సైట్ నుంచి. ఈ రివ్యూస్ చూసి వీటివి పర్చేస్ చేశాను. బట్ ఇది గంట పడి ఇచ్చాడు కాబట్టి అంత క్వాలిటీ లేదు. తెలుసుగా ఫ్రీగా అయితే పెద్ద క్వాలిటీ ఉండదని. చెక్ చేద్దాం ఇంపాక్ట్ జరిగినట్టుంది. జరిగింది ఇంపాక్ట్, ఒకసారి అండి చూపిస్తాం. పెల్లెట్ చూసారు కదా, ఇది పెల్లెట్, ఇది హోల్ పడిపోయింది. ఒకసారి బయట తీసేసి, హోల్ పడలేదు బట్ ఇంపాక్ట్ జరిగింది. ఈ హోల్ కాదు, ఇది ఆల్రెడీ లాస్ట్ టైం పడిన హోల్ ఇది, ఇందులో ఉండిపోయింది. బట్ ఇంపాక్ట్ అనేది చాలా డీప్గా ఉంది, పవర్ అనేది చాలా ఎక్కువ. ఇది కొంచెం చూడండి, ఇది కూడా చిరిగింది. మనకి మనం ర్యాండమ్గా కొన్ని ఆబ్జెక్ట్స్ షూట్ చేద్దాం, జస్ట్ సరదాగా అంతే, పెనిట్రేషన్ కానీ కాదు. చూద్దాం ఒకసారి ఎలా జరుగుతుందో. ఎప్పటి నుంచో ఎండిపోయిన కొబ్బరికాయ ఉంది మా మేడ మీద, దీన్ని చెక్ చేద్దాం అసలు. ఇది ఇలా పెడదాం. ఓకే, దీనికి ఏ పెల్లెట్ పెట్టినా పర్లేదు. కొంచెం కొబ్బరికాయ కదా, మనం కొంచెం పెద్ద పెల్లెట్ పెడదాం. 13 గ్రెయిన్ ఉంది కదా మన దగ్గర, జంబో ఇంపాక్ట్ అని చెప్పి 13 గ్రెయిన్ ఉంది కదా, అది పెడదాం ఒకసారి రండి. 13 గ్రెయిన్ పెడుతున్నాను. తగిలింది ఫ్రెండ్స్. ఇదిగోండి కొబ్బరికాయకి లైట్గా స్మోక్ కూడా వస్తుంది, మీకు తెలుస్తుందో లేదో కానీ స్మోక్ వస్తుంది లైట్గా వచ్చింది, మరి ఎందుకు వచ్చింది తెలీదు. అంటే కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఎప్పటి నుంచి ఉంది కదా. బట్ పెంక్ అనేది మాత్రం బాగా కనబడింది. ఇంక ఈ కొబ్బరికాయని బయటపడాల్సిన టైం వచ్చింది. మా వైఫ్ ఇలా దాస్తుంటుంది అప్పుడప్పుడు, అలాంటివి నేను ఎక్స్పెరిమెంట్కి ఉపయోగిస్తుంటాను ఇలాగా. ఈ కొబ్బరికాయని జాగ్రత్తగా బయటపడేద్దాం. చెక్కముక్క ఏదో ఉంది ఇక్కడ, చెక్కముక్క ఇది రోజ్ వుడ్, టేక్ వుడ్, సారీ టేక్ వుడ్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కచ్చడానికి చాలా కష్టపడడం అప్పుడు. ఇదిగోండి ఇక్కడ తగిలింది ఇంపాక్ట్ అనేది. ఎందుకంటే వుడ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం ఏంటంటే లోపల పెయింటెడ్ అవ్వలేదు. అండ్ అట్ సేమ్ టైం ఇది డోమ్ హెడ్, ఇది పాయింటర్ కాదు, సో అవ్వలేదు. ఒకసారి పాయింటర్ చెక్ చేద్దాం. అది పెయింటెడ్ అవ్వదులండి, అంత థిక్నెస్ ఉన్న వుడ్ అనేది పెయింటెడ్ అవ్వడం ఇంపాసిబుల్ అది. అండ్ అట్ సేమ్ టైం యూట్యూబ్లో మీరు వీడియోస్ చూసుంటారు, 2-3 టిన్స్ పెట్టేసి షూట్ చేస్తారు. అవి ఏంటంటే బాగా రస్ట్ పడేసిన టిన్స్ దగ్గరనే షూట్ చేస్తారు వాళ్ళు. సో ఏంటంటే అండ్ అట్ సేమ్ టైం వాళ్ళు కాపర్ హెడ్ యూస్ చేస్తారు, ఫ్రంట్ కాపర్ టిప్ ఉంటుంది. అవి కొంచెం హార్డ్గా ఉంటాయి పెల్లెట్స్ అనేవి, సో పెనిట్రేట్ అవుతాయి. అందరూ కాపర్ టిప్ యూస్ చేసి రెగ్యులర్గా షూటింగ్ అనేది చేయడం కష్టం, ఎందుకంటే చాలా కాస్ట్ అవి. తగిలింది. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండిపోయింది. పెల్లెట్ చూసారా, అతుక్కుపోయింది అందులో. జనరల్గా ఈ టైంలో చాలా వేడిగా ఉంటుంది, అందుకే ముట్టుకొని నేను హీట్ ఎక్కువ ఉంటుంది పెల్లెట్.
ఒకసారి ఏంటండి రావట్లేదు, చాలా గట్టిగా ఉంది. లోపల స్ట్రక్ అయిపోయింది పెల్లెట్ అనేది, స్ట్రక్ అయిపోయింది. ఒక్కసారి ఫ్లాట్ హెడ్తో చెక్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ తిప్పొచ్చేద్దాం ఫ్లాట్ హెడ్స్తో. మనం 13 గ్రెయిన్తో చెక్ చేసేటప్పుడు ఏమైందంటే మనకి చిప్పింగ్ అనేది వచ్చింది, అంటే పైన కొంచెం లేయర్ అనేది వచ్చింది. పాయింటర్తో ఏంటంటే పెయింటెడ్ అయిపోయి ఉండిపోయింది బుల్లెట్ అంటే ప్యాలెట్ అనేది పెయింటెడ్ అయిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఫ్లాట్ హెడ్తో వద్దాం. అది పెయింటెడ్ అవ్వదు, రౌండ్గా హోల్ పడే ఛాన్స్ ఉంది, పేపర్ మీద ఎలా పడుద్ది అలాగే. చూద్దాం తగిలిందా లేదా. అసలు తగిలింది. ఇవ్వండి పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇది ఫ్లాట్ హెడ్ కదా, పెనిట్రేషన్ అవ్వలేదు పెద్దగా, అయినా డ్యామేజ్ అయితే మాత్రం జరిగింది. యూజువల్గా కొంచెం ఫోన్ బుక్స్ లాంటివి థిక్నెస్ ఉన్నది చెక్ చేస్తాం. అదేంటంటే ఇది నార్మల్ నోట్బుక్. ఓకే, చూసారు కదా మామూలుగా మెటల్ టిన్కే ఇవి పంచర్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాయి. బట్ సో యూజ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. మనిషి తగిలితే కనబడి లోపలికి వెళ్ళిపోద్ది. సో కొంచెం రెస్పాన్సిబుల్గా యూజ్ చేయండి వీటిని. ఓకే, నాకు తెలిసి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటుందండి. ఎంట్రీ ఇది, ఎగ్జిట్ స్ట్రైట్ త్రూ వెళ్ళింది. ఇక్కడ ఎంటర్ అయింది. ఇది బ్యాక్ రాలేదు, ఈ ప్లేట్ అనేది పడిపోయింది. నో ప్రాబ్లం. సరే, ఇవన్నీ ఏంటంటే పెల్లెట్స్ తగిలి దీనికి తగిలి ఇంపాక్ట్కి అలా అయిపోయాయి ఫ్లాట్ హెడ్స్. ఎగ్జాక్ట్ పక్కన తగిలింది, చూద్దామండి. ఇది ఫ్లాట్ హెడ్ చూసారా, ఎగ్జాక్ట్గా రౌండ్గా పడింది చూసారా ఇక్కడ ఫ్లాట్ హెడ్స్. ఇది అది ఫ్లాట్ హెడ్ సేమ్ బయటకు వచ్చింది ఇక్కడ చూసారా. ఇది డ్యామేజ్ ఎక్కువైంది కొంచెం పాయింటర్ మీద. హెడ్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి, బట్ క్లీన్ కట్. నేను పైన షూట్ చేశాను. ఇది కూడా నాకు తెలిసి వెళ్ళిపోద్ది. ఇదండి ఇది ఇన్ అవుట్. ఈ 200 పేజ్ బుక్ ఇది ఈజీగా వెళ్ళొచ్చేస్తున్నాయి. ఫైనల్గా ఒకసారి మనం 13 గ్రెయిన్ చూద్దాం. మన దగ్గర ఉన్న పెద్ద పెల్లెట్ అదే. ఇది 13 గ్రెయిన్ చూసారా ఎంత ఇంపాక్ట్ జరిగిందో. చాలా ఎక్కువ ఇంపాక్ట్ జరిగింది. ఓకే, పెనిట్రేషన్ టెస్ట్ అయిపోయిందండి. ఈ రైఫిల్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో పెనిట్రేషన్ టెస్ట్ కూడా బాగానే జరిగింది. కొన్ని పెల్లెట్స్ ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది తక్కువ జరిగి పెనిట్రేషన్ తక్కువైంది. బట్ ఓవరాల్గా ఏంటంటే పర్లేదు. 11,500 పర్చేస్ చేశాను. ఇది ఆ ప్రైస్కి స్ప్రింగర్లో ఈ పవర్ ఎక్స్పెక్ట్ చేయడం పర్లేదు, డీసెంటే. అండ్ మర్చిపోకండి, ఇది స్ప్రింగర్స్లో అన్నిటికన్నా టాప్ 3లో ఉంది. ఇది పవర్ఫుల్ రైఫిల్ ఇది. సో కొంచెం దీనికి యూజ్ చేస్తాం, కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. జాగ్రత్తగా రెస్పాన్స్గా షూట్ చేయండి. ఇంటి దగ్గర ఇలాంటివి ట్రై చేయొద్దు.
అండ్ ఎప్పుడు కూడా మీ రైఫిల్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు. మనుషులు ఎక్కువ తిరిగే ప్లేస్లో కూడా షూట్ చేయొద్దు. దిస్ ఈస్ ప్రేమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.